హన్మకొండలో ఉండే మీకు కృష్ణుడి ఇష్టం ఉండి ఇస్కాన్కి వెళ్ళాలనుకుంటే ఈ వీడియోని సేవ్ చేసుకొని పెట్టుకొని ఇస్కాన్కి ఎలా వెళ్ళాలో నేను చెప్తా. మీరు బస్ స్టాండ్ నుండి వెళ్ళాలనుకుంటే 9 లేదా 12 స్టేజ్ దగ్గరకు పోతే పరకాల, భూపాల్పల్లి లేదా ములుగు ఇందులో ఏ బస్ ఎక్కినా హరే కృష్ణ మందిరం అంటే కండక్టరే డైరెక్ట్ ఇస్కాన్ దగ్గర ఆపుతాడు. ఒకవేళ మీరు బండి మీద పోవాలనుకుంటే ముందు ములుగు రోడ్డు పోయినాక అక్కడి నుంచి ఆరపల్లి వైపు వెళ్తుంటే కరెక్ట్ గా ములుగు రోడ్ నుంచి వెళ్ళి 3 to 4 km ఉంటది. మధ్యలో అయ్యప్ప టెంపుల్ ఉంటది. మీకు వీలుంటే దర్శనం చేసుకోవాలనుకుంటే ఆ టెంపుల్ కూడా వెళ్ళండి. అయ్యప్ప టెంపుల్ దాటిన కొంచెం దూరానికి మీకు లెఫ్ట్ సైడ్ లో హరే కృష్ణ మందిరం అని కనిపిస్తుంది. శనివారం అయితే చాలా మంది భక్తులు వస్తారు, లవర్స్ ఇంకా ఫ్రెండ్స్ కూడా. అందరూ మందిరాన్ని చూసుడుతూనే డైరెక్ట్ గా ముందు నుంచే పోతారు. అట్లా కాకుండా సైడ్ నుంచి ఇంకో డోర్ ఉంటది, అక్కడ బొట్టు పెట్టుకోండి. నాకైతే బాలబ్రాహ్మణుడు పెట్టి, బాలబ్రాహ్మణులు అని ఎందుకన్నానంటే వాళ్ళు చాలా పవర్ఫుల్. మనం అఖండ 2 సినిమాలో కూడా చూసినాం కదా, ఎందుకంటే వాళ్ళు ఎలాంటి తప్పు చేయకుండా ప్యూర్ ఇంటెన్షన్ తో ఉంటారు కాబట్టి. ఇక్కడ డైలీ ఒక ప్రసాదం ఉంటది, అది మిస్ కాకుండా తినండి, సూపర్ టేస్ట్ ఉంటది. ఇక్కడ భగవద్గీత, శ్రీమద్ భాగవతం ఇంకా కృష్ణుడి జీవిత చరిత్రకు సంబంధించిన ప్రతి ఒక్క బుక్ అమ్ముతున్నారు. ఇక్కడ ఈ ఆంటీ చెప్పిన మంచి మాట ఏంటిదంటే, పనికి మాలిన గిఫ్ట్స్ ఇచ్చి డబ్బులు వేస్ట్ చేయడం కంటే గొప్ప చరిత్ర రాసున్న ఈ బుక్స్ ఇచ్చి జనరల్ నాలెడ్జ్ పెంచడం గొప్ప అని. లోపల పూజ జరుగుతుంటే ఆ పాటలకి, సౌండ్స్ కి వేరే లెవెల్ వైబ్స్ వస్తున్నాయి. చేతికి ఒక పర్ఫ్యూమ్ లాంటిది రాస్తున్నారు, అది స్మెల్ అదిరిపోయింది. దేవుడి దగ్గర పెట్టిన పూలు కూడా ఇచ్చారు, అవి కూడా సూపర్ స్మెల్ ఉన్నాయి. ఎవరితో కానీ, మీ ఫ్రెండ్తో కానీ, మీ ఫ్యామిలీతో కానీ ఖచ్చితంగా వెళ్ళడానికి ట్రై చేయండి. లోపల ఒక మంచి వైబ్స్ ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది.